ప్రాణం పోయినా సరే తులారాశి వారు మే 1 లోపుగా ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. అసలు తప్పదు, తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే తులారాశి వారు మే 1 లోపుగా ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, తప్పక ఎందుకు చూడాలి ఈ వీడియోని, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారికి ఇది సాధారణమైన వీడియో అయితే కాదు. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. మే 1 లోపుగా మీరు చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని పూర్తిగా అయితే తారుమారు చేసేయవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. తులారాశి వారి గురించి ఒక చిన్న వివరణ. అయితే తులారాశి అంటే సమతుల్యత, న్యాయం, ప్రేమ. ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు. అందుకనే ఈ రాశి వారు చాలా సాఫ్ట్ అండ్ అందంగా అయితే ఉంటారనే చెప్పాలి. కానీ ఒక సమస్య కూడా ఉంది. వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు, ఎక్కువగా ఇస్తారు, లేదని చెప్పలేరు. ఇది వాళ్ళ బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధాన హెచ్చరిక. అయితే మే 1 లోపుగా మీ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన వస్తువు లేదా మీ వ్యక్తిగత విషయాలు లేదా మీ నమ్మకం ఎవరికైనా ఇస్తే మీరు మోసపోవచ్చు. మీ రహస్యాలు బయటపడవచ్చు. మీ జీవితంలో పెద్ద సమస్య కూడా రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే, ఈ వీడియోలో చెప్పే వస్తువు అంటే మీ డబ్బులు, మీ ఫోన్ లేదా పర్సనల్ డీటెయిల్స్, మీ కుటుంబ రహస్యాలు, మీ నమ్మకం. అవును, అందులో ముఖ్యంగా మీ నమ్మకం. అయితే ఎందుకు అంటే తులారాశి వారు సంబంధాలను ఎక్కువగా అయితే విలువ ఇస్తారనే చెప్పాలి. అందుకనే సులభంగా కూడా నమ్మేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ద్రోహి లక్షణాలు. ఈ లక్షణాలు ఆ మనిషిలో కనిపిస్తే వెంటనే గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అయితే అతను లేదా ఆమె ఎలా ఉంటుంది, చాలా మంచిగా మాటలు మాట్లాడతారు, మీపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు, మీ సమస్యలను తెలుసుకుంటారు, మీ దగ్గర నుండి వివరాలు తెలుసుకుంటారు, కానీ వెనుక మీ గురించి అయితే చెడుగా మాట్లాడతారు, మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు. ఇదే ద్రోహం అని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు. అయితే మే 1 వరకు మీకు తప్పక పాటించవలసినవి. ఎవరికి డబ్బు ఇవ్వకండి. మీ ఫోన్ ఓటీపీ, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి. మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. కొత్తగా వచ్చిన వాళ్ళను పూర్తిగా అయితే నమ్మకండి. ముఖ్యంగా చాలా మంచిగా ప్రవేశించే వారికి మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే గమనించండి ఏం చేస్తే మంచిది. అయితే శుక్రవారం రోజు దేవాలయానికి వెళ్ళండి. తెలుపు రంగు దుస్తులు ధరించండి. మీ మనస్సును కంట్రోల్ చేయండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తులారాశి వారు ఒక మాట. అయితే మీ జీవితంలో సమస్య రావడానికి కారణం ఇతరులు కాదు, మీరు ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ఇవ్వటం. ఈసారి మాత్రం మీ నమ్మకాన్ని కాపాడుకోండి. మీ విలువైన వస్తువులను కూడా కాపాడుకోండి. ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువుని మాత్రం ఎవరికి ఇవ్వకండి. అయితే ఎందుకు ఈ సమయం అత్యంత ప్రమాదకరమైనది? అయితే తులారాశి వారికి ఈ సమయం సాధారణమైనది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మీ రాశిపై గ్రహాల ప్రభావం, శుక్రుడు బలహీన స్థితి, ఇతరుల గ్రహాల దృష్టులు ఇవి కలిసి మీ నిర్ణయాలను గందరగోళంగా అయితే మార్చేస్తున్నాయా? మీరు ఎవరిని నిజమైన వాళ్ళు, ఎవరు నకిలీ వాళ్ళు అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నారా? అందుకనే మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని పెద్దగా అయితే ప్రభావితం చేయవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. మనస్సును ఎలా మోసం చేస్తుంది. అయితే ఒక నిజం చెబుతాను, మనిషిని బయట వాళ్ళ కంటే తమ మనస్సే ఎక్కువగా మోసం చేస్తుంది. తులారాశి వారు ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. ఎవరినైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే కరిగిపోతారు. ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తుంది. అదే సమయంలో ఒక ద్రోహి మీ భావోద్వేగాలను అయితే ఉపయోగించుకుంటున్నాడు. మీ బలహీనతలను కూడా అయితే టార్గెట్ చేశాడు అనే చెప్పుకోవాలి. మీరు అతను లేదా ఆమెను మంచివాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీ మీదే ప్లాన్ చేస్తున్నారని అయితే గుర్తుంచుకోండి. రియల్ లైఫ్ స్టోరీ. అయితే ఇప్పుడు ఒక నిజ జీవిత సంఘటన అయితే చెప్పబోతున్నాను. ఒక తులారాశి వ్యక్తి ఉన్నాడు. అతను బెస్ట్ ఫ్రెండ్గా
ని నమ్మి కొంత డబ్బు అయితే ఇచ్చాడు. అయితే తన పర్సనల్ విషయాలు, డబ్బులు, రహస్యాలు అన్నీ చెప్పేశాడు. కొన్ని రోజులకు అదే ఫ్రెండ్ అతని వెనుక కుట్ర చేశాడు. అతని డబ్బు తీసుకుని మోసం చేశాడు. చివరికి ఆ వ్యక్తి జీవితం పూర్తిగా అయితే మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కథ కాదు, చాలా మందికి జరిగిన నిజం అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ 5 సిగ్నల్స్ కనిపిస్తే వెంటనే జాగ్రత్త. అయితే ఒక్కసారిగా ఎక్కువ ప్రేమ చూపించటం, మీ వ్యక్తిగత విషయాలను అడగటం, నన్ను నమ్ము అని చెప్పటం, త్వరగా ఏదైనా ఇమ్మని ఒత్తిడి చేయటం, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అయితే అలర్ట్ అవ్వడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని కాపాడుకునే 3 గోల్డెన్ రూల్స్ అని కూడా చెప్పాలి. మొదటి రూల్, ఎవరైనా అతి దగ్గర వాళ్ళు 100% అయితే నమ్మకండి. రెండవ రూల్, మీ పర్సనల్ విషయాలు మీ దగ్గరగా ఉంచుకోండి. మూడవది, ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎక్కువగా అయితే ఆలోచించకండి. మీకు నిజంగా రక్షణ కావాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీ మనస్సును సిద్ధం చేసుకోండి, నేను చేస్తున్నది సరైనదే అని. అయితే మీ అంతరాత్మ చెబుతుంది ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో అనేది. అయితే ఇప్పుడు మీరు షాక్ అవ్వడానికి రెడీగా అయితే ఉండండి. మీకు మోసం చేయబోయే వ్యక్తి బయట వాళ్ళు కాదు, మీకు చాలా దగ్గరలోనే ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. అవును, మీ ఫ్రెండ్, రిలేటివ్స్ లేదా మీరు ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అయితే తులారాశి వారికి ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయం మీకు పరీక్ష. మీరు ఎవరిని నమ్ముతారో నమ్మి నిర్ణయాలు తీసుకుని సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక తప్పుడు వ్యక్తిపై నమ్మకం మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుంది అని కూడా చెప్పాలి. కాబట్టి ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును, మీ నమ్మకాన్ని ఎవరికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. అయితే మీకు ఇంకా టైం ఉంది, కానీ చాలా తక్కువ అని అయితే గుర్తుంచుకోండి. తులారాశివారు ఒక నిజం, సమయం ఎప్పుడూ ఒకలానే ఉండదు. కొన్ని రోజులు మనకు టార్గెట్ కూడా చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ఎవరిని నమ్ముతారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, అది మీ ఫలితాన్ని అయితే నిర్ణయిస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఈ సంఘటన జరిగితే అదే సంకేతంగా అయితే గుర్తుంచుకోండి. మీరు గమనించారా, ఇటీవల రోజుల్లో మీకు అనుకోకుండా టెన్షన్ పెరిగిందా? చిన్న విషయానికి కూడా పెద్ద సమస్యలాగా అనిపిస్తున్నాయా? ఎవరో ఒకరు మీ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారా? ఇవి సాధారణంగా కాదు, ఇవి ఒక హెచ్చరికలు అని కూడా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఊహించుకోండి, మీరు ఒక వ్యక్తిని నమ్మి మీ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన విషయాలను ఇచ్చారా? కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఒకరోజు ఆ వ్యక్తి కనిపించకుండా పోతాడు. మీరు కాల్ చేసినా రియాక్షన్ ఉండదు. మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు మోసపోయారు అని. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే తులారాశి వారు మే 1 లోపుగా ఏ ఒక్క వస్తువు ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, అసలు తప్పక చూడవలసిన వీడియో ఎందుకు చూడాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.